టాపిక్ వాట్ ఈస్ ఇంటర్నెట్ అడ్రసింగ్. సో అసలు ఇంటర్నెట్ అడ్రసింగ్ అంటే ఏంటి? మనకి ఇంటర్నెట్ లో చాలా సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అవునా? సో ప్రతి ఒక్క సిస్టమ్, ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ కి మనం డేటాని పంపిస్తున్నాము, ఏ సిస్టమ్ నుంచి డేటాని మనం రిసీవ్ చేసుకుంటున్నాము, సో ఇట్లాంటివి అంటే ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాలి, ఇట్లాంటి డేటా అంతా మనకి కావాలి అంటే మనకి ప్రతి ఒక్క సిస్టమ్ కి కూడా యూనిక్ గా మనం నెట్వర్క్ లో ఐడెంటిఫై చేయాలి. సో అలా ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఒక్క సిస్టమ్ కి కూడా మనం ఒక అడ్రసింగ్ అన్నది మెన్షన్ చేస్తాము. సో ఆ అడ్రసింగ్ ని ఇంటర్నెట్ అడ్రసింగ్ అని చెప్పి అంటాము. సో జస్ట్ ఇంటర్నెట్ అడ్రసింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ లో సిస్టమ్స్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనం ఇచ్చే అడ్రసింగ్ ని ఇంటర్నెట్ అడ్రసింగ్ అంటాము. సో ఒకసారి చూడండి. ఈ కంప్యూటర్ ఆర్ ఏ రూటర్ ఆన్ ద ఇంటర్నెట్ must have an identifier. The identifier is used to identify each device connected to the internet is called internet address or IP address. సో ఇక్కడ ఒక కంప్యూటర్ కానీ రూటర్ కానీ ఇంటర్నెట్ లో ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి ఒక ఐడెంటిఫైయర్ ఉండాలి. ఆ ఐడెంటిఫైయర్ ఎలా ఉండాలి అంటే యూజ్ టు ఐడెంటిఫై ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన ఈచ్ డివైస్ ని ఐడెంటిఫై చేసే విధంగా ఐడెంటిఫైయర్ ఉండాలి. సో దాన్ని మనం ఇంటర్నెట్ అడ్రస్ ఆర్ ఐపీ అడ్రస్ అంటాము. ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అని. సో ఇక్కడ కంప్యూటర్ ఆర్ రూటర్ అన్నాం కదా. కంప్యూటర్స్ అంటే మనకు తెలుసు, రూటర్ అంటే యాక్చువల్ గా కంప్యూటర్ కి, ఇక్కడ చూడండి ఇవన్నీ కంప్యూటర్స్ కదా, ఈ కంప్యూటర్స్ కి మనం కనుక నెట్వర్క్ కి కనెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంటుందమ్మా. సో కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్షన్ అంటే ఇక్కడ మనం ఇచ్చే కనెక్షన్ ని ఇంటర్ఫేస్ అంటాము. మన సిస్టమ్ కి ఇంటర్ఫేస్ ఒకటే ఉంటుంది, బట్ రూటర్ కి వచ్చేసరికి చూడండి ఇక్కడ మోర్ దాన్ వన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం రూటర్స్ అన్నవి నెట్వర్క్ లో ఎక్కువ సిస్టమ్స్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ రూటర్ నుంచే చాలా సిస్టమ్స్ కనెక్ట్ అవుతాయి ఇంటర్నెట్ కి. సో అట్లాగా ఐఎస్పీ ప్రొవైడర్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఐఎస్పీ ప్రొవైడర్స్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మనకి ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళని ఐఎస్పీ అని చెప్పేసి అంటాము, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకేనా? సో రూటర్ అంటే క్లియరా ఇప్పుడు? సో ఇంటర్నెట్ అంటే ఏంటో చూసాము. సో నెక్స్ట్, an internet protocol IP address is 32-bit address or 4 bytes. సో మనం ఇక్కడ ఇంటర్నెట్ లో మన సిస్టమ్ ని, ప్రతి సిస్టమ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనకి ఒక ఐడెంటిఫైయర్ కావాలి అన్నాము. ఆ ఐడెంటిఫైయర్ ని అడ్రస్ అని చెప్పన్నాము. సో ఆ అడ్రస్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనకి 32-bit అడ్రస్ కానీ 4 bytes లో కానీ ఉంటుంది. అంటే దాని లెంత్ ఎంత ఉంటుంది? 4 bytes కానీ 32 bits కానీ ఉంటుంది. సో ఇక్కడ మనకి కంప్యూటర్ లో 32-bit అడ్రస్, 32-bit అంటే జస్ట్ మీకు కంప్యూటర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్. అంటే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. సో ఆ జీరోస్ అండ్ వన్స్ లో మనం 0 తీసుకున్న 1 తీసుకున్న ఈచ్ వన్ వచ్చి ఒక బిట్ ఉంటుంది, అవునా? సో అట్లాంటి ఒక్కొక్క బిట్, అట్లాంటి బిట్స్ అన్ని ఎన్ని ఉండాలి? 32 bits ఉండాలి. లేదు అంటే 4 bytes. 4 bytes అంటే 8 bits కలిపి ఒక బైట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది 4 bytes 32 bits కదా. సో either 32-bit అడ్రస్ ఆర్ 4 byte అడ్రస్. సో క్లియరా ఇది? సో అడ్రస్ అనేది మనకి ఇంటర్నెట్ అడ్రస్ మనకి ఎలా ఇస్తాము? 32-bit ఆర్ 4 byte లో ఇస్తాము. సో అందులో మనకి బిట్స్ అంటే వన్స్ జీరోస్ ఉంటాయి. సో వాటినే మనం బిట్స్ అని చెప్పేసి అంటాము. 1 or 0, అయితే 1 or 0 we will call as bit. అండ్ సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ బైట్ లో వచ్చి ఫస్ట్ బైట్ కి సంబంధించిన డేటాని, నెక్స్ట్ బైట్ లో నెక్స్ట్ డేటాకి సంబంధించింది. సో ఇట్లా డాటెడ్ సింబల్ తోటి మనం ఈ బైట్స్ ని డిఫరెంట్ చేసాము. సో ఇట్లా ఉంటుంది రిప్రజెంటేషన్ మనకి డాటెడ్ సింబల్ తోటి. సో ఇది డెసిమల్, ఇది వచ్చి బైనరీ రిప్రజెంటేషన్. సో ఇదంతా కలిపి 8 bits ఉంటుంది. సో ఇట్లాంటి 8 bits 32 అంటే 4 bytes ఆఫ్ డేటా అనేది మనకి మనం రిప్రజెంట్ చేస్తాము టు రిప్రజెంట్ ఏ సిస్టమ్ ఇన్ నెట్వర్క్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐపీ అడ్రస్ ఈజ్ యూనిక్ అండ్ యూనివర్సల్. ఐపీ అడ్రస్ అనేది అంటే మనకి ఇక్కడ ఈ నెట్వర్క్ లో రిప్రజెంట్ చేసే ఏ సిస్టమ్ కైనా సరే ఐపీ అడ్రస్ ని ప్రొవైడ్ చేసినప్పుడు అది యూనిక్ గా ఉండాలి. అంటే సిస్టమ్ లో ఒకసారి రావాలి. ఒకసారి ఒక సిస్టమ్ కి ఇచ్చామంటే ఆ ఐపీ అడ్రస్ మళ్ళీ ఈ నెట్వర్క్ లో ఎక్కడా కూడా రిపీట్ అవ్వకూడదు. సో దాన్ని యూనిక్నెస్ అంటాము. రిపీట్ అవ్వకపోవడాన్ని మనం యూనిక్నెస్ అంటాము. సో అట్లాంటి యూనిక్ అడ్రస్ ని మనం ప్రతి ఒక్క సిస్టమ్ కి ఈ నెట్వర్క్ లో ప్రొవైడ్ చేయాలి. అది ఏ నెట్వర్క్ అయినా కానీ
మనం జస్ట్ యూనిక్ అడ్రస్ ని ప్రొవైడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఏమున్నది యూనివర్సల్. యూనివర్సల్ అంటే జస్ట్ ఏ సిస్టమ్ అయినా సరే ఆ ఐపీ అడ్రస్ ని, ఇప్పుడు మనం ఇక్కడ ఐపీ అడ్రస్ ని మనం మెన్షన్ చేసాం. సో ఇట్లా ఇచ్చే ఐపీ అడ్రస్ ని ఏ సిస్టమ్ అయినా సరే యాక్సెప్ట్ చేయగలిగేలాగా ఉండాలి. సో యూనివర్సల్ లో ఏ సిస్టమ్ అయినా యాక్సెప్ట్ చేయగలిగేటట్టుగా మనం కనుక ఐపీ అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తే సో దాన్ని యూనివర్సల్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి కాల్ చేస్తాము. సో ఒకసారి ఇప్పుడు వర్డ్స్ లో చూడండి. యూనిక్, ఈచ్ అడ్రస్ డిఫైన్స్ వన్ అండ్ ఓన్లీ వన్. టూ డివైజెస్ ఆన్ ద ఇంటర్నెట్ కెన్ నెవర్ హ్యావ్ ద సేమ్ అడ్రస్ ఎట్ సేమ్ టైమ్. సో మనకి ఓన్లీ ఒక్క అడ్రస్ మాత్రమే డిఫైన్ చేయాలి ఒక సిస్టమ్ కి. అలాగే ఏ 2 డివైజెస్ కూడా ఇంటర్నెట్ లో మనకి సేమ్ అడ్రస్ తో అట్ ఎ టైం మెన్షన్ చేయకూడదు. నెక్స్ట్ యూనివర్సల్. Addressing system must be accepted by any host that wants to be connected to the internet. సో ఇక్కడ యూనివర్సల్ అంటే ఏం చెప్తున్నారు, మన అడ్రస్ మెన్షన్ చేసే ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సిస్టమ్ మనకి యాక్సెప్ట్ చేయాలి మన అడ్రస్ ని. సో దాన్ని హోస్ట్ అంటాము. సో అడ్రస్ యాక్సెప్ట్ చేయగలిగేటట్టుగా ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ లో సో దాన్ని యూనివర్సల్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్, 2 notations are used for representing IP address. సో మనం ఇక్కడ IP అడ్రస్ ని మెన్షన్ చేసాం కదా. సో ఈ IP అడ్రస్ లో మెన్షన్ చేసిన వాటిలో మనం 2 notations యూస్ చేస్తాము. సో అక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒకటి డెసిమల్ అండ్ సెకండ్ వన్ ఈస్ బైనరీ. సో బైనరీ అండ్ డెసిమల్. బైనరీ అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. డెసిమల్, హోల్ నంబర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ డెసిమల్స్. సో హోల్ నెంబర్ సిస్టమ్ మనం డెసిమల్ కోసం యూస్ చేస్తాము. బైనరీ సిస్టమ్ కి వచ్చేసరికి మన రిప్రజెంటేషన్ లో జీరోస్ అండ్ వన్స్ ని యూస్ చేస్తాము. సో ఒకసారి ఇమేజ్ లో చూడండి, ఐపీ అడ్రస్ లో కనుక బైనరీలో ఉంటే ఇక్కడ బైనరీ సిస్టమ్ లో చూడండి అన్ని జీరోస్ వన్స్ కనిపిస్తున్నాయా మీకు. అలాగే ఇక్కడ డెసిమల్ చూడండి, డెసిమల్ లో మనకి అన్ని నెంబర్స్ అన్ని కనిపిస్తున్నాయి, హోల్ నెంబర్స్. అవునా. సో ఇట్లాగా మనకి 2 types ఆఫ్ నోటేషన్స్ ఉంటాయి ఐపీ అడ్రస్ లో. ఒకటి బైనరీ అండ్ సెకండ్ వన్ ఈస్ డెసిమల్. నెక్స్ట్, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఐపీ అడ్రసెస్. దే ఆర్, మనకి ఐపీ అడ్రస్ కూడా 2 types ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి స్టాటిక్ ఐపీ అడ్రస్ అండ్ సెకండ్ వన్ ఈస్ డైనమిక్ ఐపీ అడ్రస్. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఏ పర్మనెంట్లీ అసైన్డ్ ఐపీ అడ్రస్ ఈజ్ వన్ దట్ ఈస్ గివెన్ టు ఏ కంప్యూటర్ ఆర్ ఏ రూటర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. సో ఇక్కడ మనం పర్మనెంట్ గా ఏదైతే ఐపీ అడ్రస్ ని అసైన్ చేస్తామో ఒక కంప్యూటర్ కి కానీ అలాగే ఒక రూటర్ కి కానీ. సో ఇక్కడ మనకి నెట్వర్క్ ఉంది. సో ఆ నెట్వర్క్ లో మనకి ఇక్కడ సిస్టమ్స్ కానీ లేదా రూటర్ కి కానీ పర్మనెంట్ గా ఒక ఐపీ అడ్రస్ కనిపిస్తున్నాయి కదా. సో పర్మనెంట్ గా ఒక ఐపీ అడ్రస్ ని మెన్షన్ చేస్తే దాన్ని మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటాం. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవ్వదు. నెక్స్ట్, డైనమిక్ ఐపీ అడ్రస్. సో టెంపరరీ ఐపీ అడ్రస్ ఈజ్ అసైన్డ్ టు ద హోస్ట్ ఆర్ రూటర్. సో ఇక్కడ మనకి టెంపరరీగా అసైన్ చేస్తాము ఐపీ అడ్రస్ ని, హోస్ట్ కానీ రూటర్ కానీ టెంపరరీగా అసైన్ చేస్తాము. సో దాన్ని ఏమంటాము, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాం. టెంపరరీ అంటే ఏంటి, ఇట్ మే బి చేంజ్, అంటే మనకి పర్మనెంట్ గా ఐపీ అడ్రస్ అక్కడ ఉండదు, అది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి దాన్ని డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాము. which is changed when we connect different networks. సో టెంపరరీగా ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము, ఆ అడ్రస్ ఎప్పుడు చేంజ్ అవుతుందో మనం ఎప్పుడైతే డిఫరెంట్ నెట్వర్క్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటామో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక మన కాలేజ్ వైఫై కి కనెక్ట్ అయితే మీ కనెక్ట్ అయిన డివైస్ కి, అంటే మీరు మొబైల్ కి కనెక్ట్ అయితే మొబైల్ కి, ల్యాప్టాప్ కి కనెక్ట్ అయితే కనుక ల్యాప్టాప్ కి ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. బట్ మీరు ఐపీ మళ్ళీ అక్కడి నుంచి కనుక మీరు మూవ్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వైఫై కి కనుక కనెక్ట్ అయితే మళ్ళీ అక్కడ ఇంకొక ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో దాన్ని డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాము. సో అట్లా వేరీ అవుతుంది కాబట్టి ఐపీ అడ్రస్, దాన్ని మనం డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాము. అదే మీ ఇంట్లో సిస్టమ్ కి కనుక మీరు నెట్ కనెక్షన్ పెట్టించుకుంటే అది పర్మనెంట్ గా మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో అదే మీకు స్టాటిక్ ఐపీ అడ్రస్. క్లియరా? స్టాటిక్ అండ్ డైనమిక్ ఐపీ అడ్రస్ లు. సో ఇక్కడ చూడండి, స్టాటిక్ అంటే మనం పర్మనెంట్ గా ఇచ్చేది జస్ట్ ఒక వర్క్ స్టేషన్ కి కానీ ఒక కంప్యూటర్ కానీ రూటర్ కి కానీ ప్రొవైడ్ చేస్తాము. సో దాన్ని స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటాము. సో ఇంటర్నెట్ నుంచి రూటర్ కి కానీ అలాగే ఇక్కడ మనకి సిస్టమ్స్ కి కానీ వచ్చే ఐపీ అడ్రస్ ఇవన్నీను స్టాటిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ రూటర్ కి అసైన్ చేస్తుంది ఐఎస్పి ప్రొవైడర్, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళకి ఇచ్చేది మన రూటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దానికి ఐపీ అడ్రస్ ఇచ్చాము. సో ఇది కనుక పర్మనెంట్ గా ఇస్తే ఇది స్టాటిక్ ఐపీ అడ్రస్ అవుతుంది.
నెక్స్ట్ వన్, an IP address consists of two components. ఒక IP అడ్రస్ లో మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఏ నెట్వర్క్ ఐడి అండ్ ఏ హోస్ట్ ఐడి. ఒకటి నెట్వర్క్ ఐడి అండ్ సెకండ్ వన్ ఈజ్ హోస్ట్ ఐడి. నెట్వర్క్ ఐడి అంటే ఏంటి, హోస్ట్ ఐడి అంటే ఏంటి? నెట్వర్క్ ఐడి ఐడెంటిఫైస్ ద నెట్వర్క్ సెగ్మెంట్ టు విచ్ ద హోస్ట్ బిలాంగ్స్. సో నెట్వర్క్ ఐడి ఏం చెప్తుంది అంటే అది ఏ నెట్వర్క్ కి అది హోస్ట్ అనేది చెందుతుంది అన్నది మనకి ఇక్కడ చెప్తుంది. ఏ హోస్ట్ మనకి ఏ నెట్వర్క్ కి చెందుతుంది అని చెప్పేదే నెట్వర్క్ ఐడి. నెక్స్ట్, హోస్ట్ ఐడి ఐడెంటిఫైస్ అన్ ఇండివిజువల్ హోస్ట్ ఆన్ సమ్ స్పెసిఫిక్ నెట్వర్క్ సెగ్మెంట్. సో మనకి ఇక్కడ హోస్ట్ ఐడి అనేది ఇండివిజువల్ హోస్ట్ కి ఇస్తాము. సో అది ఒక నెట్వర్క్ సెగ్మెంట్ లో స్పెసిఫై చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హోస్ట్ కి ఇచ్చేదేమో హోస్ట్ ఐడి అవుతుంది, ఇక్కడ నెట్వర్క్ కి ప్రొవైడ్ చేసేదేమో నెట్వర్క్ ఐడి అవుతుంది. A host can communicate directly only with other hosts on the same network segment. So ఇప్పుడు host can communicate directly only with other hosts on the same network segment. సో ఇక్కడ మనకి నెట్వర్క్ లో సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో సేమ్ నెట్వర్క్ లో ఉన్న సిస్టమ్స్ మాత్రమే డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి అవి కమ్యూనికేట్ చేసుకోగలవు విత్ ఇన్ ద నెట్వర్క్. నెక్స్ట్, IP అడ్రస్ క్లాసెస్. సో ఈ ఐపీ అడ్రస్ లో కూడా క్లాసెస్ ఉన్నాయి. సో మనకి ఐపీ అడ్రస్ లో టూ కాంపోనెంట్స్ ఉంటాయి, నెట్వర్క్ ఐడి, హోస్ట్ ఐడి. నెట్వర్క్ ఐడి అనేది నెట్వర్క్ సెగ్మెంట్ చెప్తుంది, హోస్ట్ ఐడి అనేది హోస్ట్ సెగ్మెంట్ గురించి చెప్తుంది విత్ ఇన్ నెట్వర్క్ సెగ్మెంట్. ఐపీ అడ్రస్ క్లాసెస్ అన్నవి ద క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద బిట్స్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ఐడి అండ్ హోస్ట్ ఐడి. మనం ఐపీ అడ్రస్ క్లాసెస్ ఎలా డివైడ్ చేసాము, దేన్ని బట్టి మనం క్లాసెస్ ని డివైడ్ చేసాము అంటే బేస్డ్ ఆన్ నెట్వర్క్ ఐడి అండ్ హోస్ట్ ఐడి ఎన్ని బిట్స్ తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి మనం ఈ ఐపీ అడ్రస్ ని డివైడ్ చేసాము. అంటే ఇక్కడ మనకున్న కాంపోనెంట్స్ నెట్వర్క్ ఐడి అండ్ హోస్ట్ ఐడి ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ ఏది ఎన్ని బిట్స్ ఆక్యుపై చేస్తుంది, బైట్స్ ఎన్ని ఆక్యుపై చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనకి క్లాసెస్ అన్నవి డివైడ్ చేసాము. సో the number of total networks and hosts possible in that particular class. Next చూడండి, 5 different IP address classes, namely class A, class B, class C up to class E. మనకి అట్లాంటి IP అడ్రస్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి అంటే 5 క్లాసెస్ ఉన్నాయి. అవి ఏ, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి. సో వీటి గురించి డీటెయిల్డ్ గా అసలు ఐపీ అడ్రస్ లో ఇక్కడ మనకి నెట్వర్క్ ఐడి ఉంది, హోస్ట్ ఐడి ఉంది అనుకున్నాము. ఆ నెట్వర్క్ ఐడిలో ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది, హోస్ట్ ఐడి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ ని మనం డివైడ్ చేసామని చెప్పాము. సో అసలు ఆ క్లాస్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ని ఎట్లా డివైడ్ చేసేది మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఫస్ట్ వన్ క్లాస్ ఏ. సో క్లాస్ ఏ అంటే చూడండి, దిస్ టైప్ ఆఫ్ అడ్రసింగ్ ఈజ్ యూజ్డ్ when a small number of networks possesses a very large number of nodes. అంటే మనకి ఏదైనా ఈ నెట్వర్క్ ఈ క్లాస్ ఏ ఎప్పుడు వస్తుంది అంటే ఒక స్మాల్ నెట్వర్క్ లో ఎక్కువ నోడ్స్ కనుక ఉంటే అప్పుడు మనం ఈ క్లాస్ ఏ ని ప్రిఫర్ చేస్తాము. ఇన్ దిస్ ద ఫస్ట్ బైట్ ఈజ్ అసైన్ టు నెట్వర్క్ అడ్రస్. సో దాంట్లో మనకి ఫస్ట్ బైట్ ఏమై అసైన్ చేసి ఉంటుంది, నెట్వర్క్ అడ్రస్ ని అసైన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 బైట్స్ ఉన్నాయి. ఈ 4 బైట్స్ లో కూడాను ఫస్ట్ బైట్ ఏముంది, నెట్వర్క్ ఐడి ఉంది, మిగిలినవి 3 నోడ్స్ ఐడీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ద ఫస్ట్ బైట్ ఈజ్ అసైన్ టు నెట్వర్క్ అడ్రస్ అండ్ ద రిమైనింగ్ 3 బైట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ నోడ్ అడ్రసెస్. సో ఇక్కడ 3 కూడాను నోడ్ అడ్రస్ ఉంటాయి, ఒకటి నెట్వర్క్ అడ్రస్ ఉంది. ద ఐపీ అడ్రస్ ఫార్మాట్ ఆఫ్ ఏ నోడ్ క్లాస్ ఏ నెట్వర్క్ ఈజ్. సో ఆ ఐపీ అడ్రస్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అంటే సమ్ నెంబర్స్ ఇట్లాగా డాటెడ్ సింబల్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాము. దీస్ అడ్రసెస్ రేంజ్ ఫ్రమ్. సో దీంట్లో ఇచ్చే అడ్రస్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0000 నుంచి 127.255.255.255. సో ఇక్కడ వరకు కూడా మనకి ఈ రేంజ్ అనేది ఉంటుంది. ఈ రేంజ్ అనేది ఎట్లా వస్తుంది, ఎట్లా ఇస్తారు అంటే ఇక్కడ నెట్వర్క్ ఉన్నది కదా, ఈ నెట్వర్క్ వచ్చి ఈ ఫస్ట్ బైట్
అలాగే ఈ మిగిలిన 3 నోడ్స్ ఉన్నాయి కదా, ఈ మిగిలిన 3 నోడ్స్ ఈ 3 బైట్స్ అయితే మనం ఫస్ట్ 0th నెట్వర్క్ కనుక ఒక సిస్టమ్ ని అలాట్ చేస్తే సో అప్పుడు ఇక్కడ ఈ 0th ప్లేస్ లో 1 అన్నది అసైన్ అవుతుంది. సో ఇప్పుడు 0.0.01. సో అంటే ఇక్కడ 0th నెట్వర్క్ లో ఒక ఫస్ట్ నోడ్ ని యాడ్ చేసుకున్నాము. సో అలా అప్ టు ఎన్ని యాడ్ చేయొచ్చు, 255. సో ఇక్కడ 255 వరకు యాడ్ చేసాము, అయిపోయింది. సో ఇక్కడ నోట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, ఫస్ట్ 255. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా యాడ్ చేయాల్సిన చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి. సో అట్లనే మళ్ళీ ఇంకా యాడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ 0th నెట్వర్క్ లో ఇక్కడ సెకండ్ నోడ్ స్టార్ట్ చేసాము. సో దానిలో 1 స్టార్ట్ అయింది, ఆల్రెడీ 255 లాస్ట్ నోడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్ బైట్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ లాస్ట్ బట్ 1 బైట్ ని మనం ఫిల్ చేస్తున్నాం. సో ఇది కూడా 1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 255 వరకు కూడా మనకి ఫిల్ అవుతుంది. సో ఇక్కడ 255 సిస్టమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 0 బదులు మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 255 వరకు. సో ఆ 255 అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇక్కడ ఫస్ట్ నెట్వర్క్ కి చేంజ్ అవుతాం. అంటే నెట్వర్క్ ఇక్కడ మనకి 0 నుంచి ఎక్కడి వరకు రేంజ్ ఉంది, 127 వరకు. సో ఇక్కడ 0 బదులు ఫస్ట్ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఫస్ట్ నెట్వర్క్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇవన్నీ జీరోస్ లో ఉంటాయి, 0 0 0. సో ఇప్పుడు ఫస్ట్ నెట్వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నెట్వర్క్ లో ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ సిస్టమ్ ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాస్ట్ బైట్ లో ఫస్ట్ సిస్టమ్ యాడ్ చేస్తాను, అప్ టు 255 వరకు ఇస్తాము. మళ్ళీ అది కనుక కంప్లీట్ అయిపోతే ఇక్కడ 255 వరకు, ఇక్కడ 255 వరకు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, నెక్స్ట్ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది, అది కూడా ఫిల్ అయిపోతుంది. అలా అప్ టు 127 వరకు వస్తుంది. సో అట్లాంటి ఇక్కడ మనం ఇట్లాగా అప్ టు 255 వరకు ఇవ్వగలం. సో ఇట్లాగా మనకి ఈ రేంజ్ అన్నది మనకి వర్కౌట్ అవుతుంది. అప్ టు 127 నెట్వర్క్స్, 255 నోడ్స్ మనం అప్ టు ఈ రేంజ్ వరకు మనం ఈ నెట్వర్క్ క్లాస్ ఏ లో నెట్వర్క్ ని క్రియేట్ చేయగలము. ఓకేనా. సో ఇది క్లాస్ ఏ అంటే ఒక నెట్వర్క్ కి సంబంధించి ఎన్ని సిస్టమ్స్ మనం అలాట్ చేయగలము, దానికి మనం మొత్తం అవన్నీ కలిపి ఒక నెట్వర్క్ లో కంబైన్ చేయడానికి క్లాస్ ఏ అనే రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో నెట్వర్క్ అన్నది ఇక్కడ స్మాల్ నెట్వర్క్ బట్ ఇక్కడ నోట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, అట్లాంటప్పుడే మనం క్లాస్ ఏ ని యూజ్ చేస్తాము. సో క్లియరా క్లాస్ ఏ. నెక్స్ట్ క్లాస్ బి. In this type of addressing, the first 2 bytes are assigned to the network address and the remaining 2 bytes are used for node addresses. So ఇందాక మనం ఓన్లీ ఒక బైట్ ని మాత్రమే క్లాస్ ఏ లో నెట్వర్క్ కి యూజ్ చేసి మిగిలిన బైట్స్ అన్ని కూడా నోడ్స్ కి యూజ్ చేసాం కదా, 3 bytes. బట్ ఇక్కడ 2 bytes కూడా ఒక నెట్వర్క్ ఇస్తున్నాము, అలాగే మిగిలిన 2 bytes నేమో నోడ్స్ కి ఇస్తున్నాం. IP address format of a node in a class B network is. సో మనకి క్లాస్ B నెట్వర్క్ లో IP address ఫార్మాట్ ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడ 128 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీస్ అడ్రసెస్ రేంజ్ ఫ్రమ్ 128.0.0.0. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి క్లాస్ ఏ లో ఎలా ఉంది, 0 నుంచి 127 వరకు వచ్చింది నెట్వర్క్, మిగిలినవన్నీ 255. ఇక్కడ ఈ 127 తర్వాత కంటిన్యూ అవుతుంది చూడండి, ఇక్కడ 128.0.0 సేమ్ అయిన పైన ఉన్నది 127 వరకు ఉంది. ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ బి. సో ఇక్కడ మనకి సేమ్ రిప్రజెంటేషన్ ఇందాక మనం ఎలా అయితే ఇచ్చామో 255 వరకు, బట్ అప్ టు రేంజ్ ఎక్కడ వరకు 191 నుంచి 255 వరకు కూడా మనకి ఇక్కడ నెట్వర్క్ లో నోడ్స్ ని మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది క్లాస్ బి నెట్వర్క్. నెక్స్ట్ క్లాస్ సి నెట్వర్క్. సో క్లాస్ బి లో మనకి 2 నోడ్స్ ఏమో నెట్వర్క్ కి, 2 నోడ్స్ ఏమో నోడ్స్ కి, 2 bytes ఏమో నోడ్స్ కి ఉంటే ఇక్కడ 2 bytes కాదు 3 bytes మనకి క్లాస్ సి లో అలాట్ చేస్తాము నెట్వర్క్ కోసం, అండ్ 1 byte మాత్రం ఓన్లీ నోడ్ కి ఇస్తాము. సో ఇవి నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేసేవి కాదు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ అడ్రసింగ్ ద ఫస్ట్ 3 bytes ఆర్ అసైన్డ్ టు ద నెట్వర్క్ అడ్రస్ అండ్ ద రిమైనింగ్ 1 byte ఈజ్ యూజ్డ్ ఫర్ నోడ్ అడ్రసెస్. సో ఇక్కడ మనకి ఉన్న 3 bytes కూడా మనం నెట్వర్క్ యూజ్ చేస్తాం, ఓన్లీ 1 byte ని మాత్రమే ఒక నోడ్ కి అలాట్ చేస్తాము. సో ది రేంజెస్ దీస్ అడ్రసెస్ రేంజ్ ఫ్రమ్. సో ఈ అడ్రస్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 192.0.0.0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్లాస్ బి ఎక్కడితో ఎండ్ అయింది,
128 నుంచి 191. సో కంటిన్యూషన్ 192 కదా, 192 నుంచి ఈ జీరోస్ కంటిన్యూ అవుతాయి. సో ఇదే క్లాస్ సి. సో క్లాస్ సిలో 192.0.0 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 223 వరకు కూడా మనకి ఈ అడ్రస్ రేంజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ డి. దిస్ టైప్ ఆఫ్ అడ్రసింగ్ is used in the case of multicasting, that is data is being sent to group of computers. సో ఇక్కడ మనకి క్లాస్ డిని ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే మల్టీ కాస్టింగ్ యూజ్ చేస్తారు. అంటే డేటాని ఎక్కువ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కి కనుక మనం సెండ్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే సర్వర్స్ అవి ఉంటాయి చూడండి. సో అట్లాంటప్పుడు మనకి డేటా ఎక్కువగా ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్స్ ఎక్కువ సిస్టమ్స్కి వెళ్తుంది కదా, అట్లాంటప్పుడు ఈ క్లాస్ డిని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ క్లాస్ డిలో ఐపీ అడ్రస్ మనకి రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే 224. ఇక్కడ మనకి ఎండ్ అయింది ఎక్కడి వరకు 223తో కదా క్లాస్ సిలో. సో ఇక్కడ 223తో ఎండ్ అయింది రేంజ్. క్లాస్ డిలో మనకి 224 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 224 నుంచి అప్ టు 239. సో ఇక్కడ 224.0.0.0 అన్నది కామన్. నెక్స్ట్ 239.255, 255, 255. సో ఇది రేంజ్ మనకి క్లాస్ డిలో. సో దీని ఫార్మాట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ ఐపీ అడ్రస్ ఫార్మాట్ అనేది మనం ఎలా ఇస్తాము, ఇది ఎగ్జాంపుల్ రాంగ్ పడింది, 128 కాదు ఇక్కడ సమ్ 245 ఏదన్నా యూస్ చేద్దాము, 245. ఓకే, సో ఇది క్లాస్ డి యొక్క అడ్రస్. నెక్స్ట్ క్లాస్ ఈ. దిస్ టైప్ ఆఫ్ అడ్రసింగ్ ఈజ్ యూజ్డ్ బై ద ఇంటర్నెట్ సొసైటీ. దీస్ అడ్రసెస్ రేంజ్ ఫ్రమ్ 240 నుంచి 255 వరకు. సో టోటల్ 255 ఇక్కడ చూడండి, టోటల్ ఇవన్నీ 255 అయినాయా. సో టోటల్ ఇప్పుడు కంప్లీట్ గా క్లాస్ ఈలో కంప్లీట్ అవుతుంది. ఆ రేంజ్ అన్నది 240 నుంచి, అంటే ఇక్కడ 239 అయింది కదా క్లాస్ డిలో. సో ఇక్కడ 240 నుంచి 255 వరకు కూడా ఈ రేంజ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. సో ఈ క్లాస్ ఈ అనేది చాలా రిజర్వ్డ్ పర్పస్ యూస్ చేస్తాం. అవి దేనికి అంటే ఇంటర్నెట్ సొసైటీస్ కోసం మనం ఈ క్లాస్ ఈ అడ్రస్ ని యూజ్ చేస్తాము. అదే క్లాస్ డి కూడా అన్నిటికీ యూజ్ చేయము, సర్వర్స్ కి అట్లాంటి వాటికంటే మల్టీ కాస్టింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాము. సో అట్లాంటి వాటికి క్లాస్ డి అడ్రసింగ్ అనేది మనం ఇస్తాము. సో మీకు అర్థమైందా, మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ 5 క్లాసెస్ చెప్పుకున్నాము. సమ్మరీ. ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ద నెట్వర్క్ హ్యాస్ యూనిక్ అడ్రస్. ప్రతి కంప్యూటర్ కూడా యూనిక్ అడ్రస్ ఉంటుంది నెట్వర్క్ లో. దట్ అడ్రస్ ఈస్ కాల్డ్ ఐపీ అడ్రస్. ఆ అడ్రస్ ని ఐపీ అడ్రస్ అంటాము. ఇట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ. సో అది 4 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. 2 bytes ఆఫ్ ఐపీ అడ్రసెస్. దాంట్లో టైప్స్ 2 అడ్రసెస్ ఉన్నాయి టైప్స్, ఒకటి స్టాటిక్ అండ్ డైనమిక్. అండ్ ఐపీ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. ఆ 2 కాంపోనెంట్స్ ఒకటి నెట్వర్క్ ఐడి అండ్ హోస్ట్ ఐడి. దాంట్లో మనకి 5 డిఫరెంట్ ఐపీ అడ్రస్ క్లాసెస్, నేమ్లీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ క్లాసెస్ ఉన్నాయి. సో వీటిని రిప్రజెంటేషన్ చూడండి డయాగ్రమాటికల్ గా. సో క్లాస్ ఈ మనకి బైట్స్ 4 bytes ఇవి. సో క్లాస్ ఏలో వచ్చి ఓన్లీ 1 byte మాత్రమే నెట్ ఐడి ఉంది, నెట్వర్క్ ఐడి. మిగిలిన 3 bytes కూడా హోస్ట్ ఐడి. క్లాస్ బిలో 2 bytes అన్నవి నెట్ ఐడి, నెట్వర్క్ ఐడి ఉంటే మిగిలిన 2 bytes హోస్ట్ ఐడి. క్లాస్ సిలో నెట్వర్క్ ఐడి 3 bytes ఆక్యుపై చేస్తుంది, బట్ మనకి హోస్ట్ ఐడి మాత్రం ఒక byte ని మాత్రమే ఆక్యుపై చేస్తుంది. క్లాస్ డి వచ్చి మల్టీ కాస్టింగ్ పర్పస్ యూస్ చేస్తాము. క్లాస్ ఈ వచ్చి రిజర్వ్డ్ పర్పస్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ. సో ఇది మనకి నెట్వర్కింగ్ అడ్రసింగ్. సో క్లియర్ అమ్మా ఇంటర్నెట్ అడ్రసింగ్. సో ఇప్పుడు దాని మీద ఒకసారి అసైన్మెంట్ చూడండి. జస్ట్ మీరు ఏం లేదు, మీ ఇంట్లో ఏ సిస్టమ్ ని యూజ్ చేసినా లేదు మొబైల్ నెట్వర్క్ ని యూజ్ చేసినా ఆ నెట్వర్క్ ఐడీస్ ఎలా ఉన్నాయి, అలాగే ఆ నెట్వర్క్ ఏ క్లాస్ కు సంబంధించింది అనేది మీరు జస్ట్ ఐడెంటిఫై చేయండి. సో అదే ఇక్కడ మీకు ఇచ్చాను నేను, ఐడెంటిఫై యువర్ నెట్వర్క్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్. సో జస్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా, అది ఏ నెట్వర్క్ కి సంబంధించింది అన్నది.